ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇవాళ ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా సమీపంలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. అలాగే కోస్తాలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. మరోవైపు నిండా భారీ వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా గుళ్ల సీతారాంపురంలో 66 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 60.2, అల్లూరి జిల్లా కొత్తూరులో 59.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం ఇక భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలన్న చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రాలలో ప్రజల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు అప్రమత్తతో ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యలో కొత్తవాడు కెనాల్ ఒకటి ఉంది. అది గత 2 రోజుల మట్టి కురిసిన అధిక వర్షాలకి పొంగి దాదాపు ఒక 10 అడుగులు లోతులో ప్రవహిస్తున్నది. అక్కడ మార్నింగ్ అంగన్వాడీ టీచర్ గారి ద్వారా సమాచారం వచ్చింది. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఫిక్స్ చేయాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని సైబర్ కోర్ట్ అరేంజ్ చేసి వారందరినీ క్షేమంగా తీసుకొచ్చి హాస్పిటల్ పంపడం జరిగింది. ఐసీడీఎస్ సిబ్బంది, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది కూడా కంప్లీట్ చేశారు. ఫైర్ పోలీస్ వారితో అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక 2 అవర్స్లో సైబర్ కోర్ట్ కూడా అక్కడ అరేంజ్ చేస్తాం. ఏ రకమైన నడక ద్వారా చేసిన ట్రాన్స్పోర్ట్ ఆపేస్తున్నాం, ఎందుకంటే గండిపడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. గంట కట్టినప్పుడు సో కోర్టు అరేంజ్ చేస్తాము. ఎటువంటి అసౌకర్యం లేకుండా పబ్లిక్ తీసుకొస్తాం. డ్రింకింగ్ వాటర్కి ఏమైనా చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇక ఈ వర్షాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఇక అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సంజన. ఏదైతే 4 రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య మధ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్రకు, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా నిన్న రాత్రి ఏర్పాటైంది. ఇది ఈ రోజు మధ్యాహ్నానికి ఏదైతే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం గత 3 రోజుల నుంచి కూడాను రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజులు అంటే 48 గంటలు కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పి ఏదైతే వాయుగుండం తీరాన్ని గోపాల్పూర్ ఇటు ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటుతున్న సమయంలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ, ఒక్కోసారి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన ఎదురుగాలు వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా ఏలూరు, కాకినాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. మరోవైపు అంబేద్కర్ కోనసీమ, అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల వీటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకో పక్క కర్నూలు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప,
నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే అన్ని ఓడర్ ఏవైతే ఉన్నాయో కాకినాడ కావచ్చు, గంగవరం, అదేవిధంగా నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టు వీటన్నిటి కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు అటు తెలంగాణ జిల్లాల్లోనూ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే వాయుగుండంగా మార్చుందో నిన్న రాత్రి నుంచి కూడాను ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అదేవిధంగా అనకాపల్లి, మరోవైపు అల్లూరు సీతారామరాజు, ఇంకో పక్క విజయనగరం జిల్లా, అదేవిధంగా మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఈ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆవిడ ఆ సారథ్యంలో ఉన్న నేపథ్యంలో ఆవిడ అన్ని జిల్లాల కలెక్టరేట్లు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఈ వాయుగుండ ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా ఒక అత్యవసర కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది. ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా, వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి వచ్చినా, లేదంటే వాయుగుండం కాస్త తుఫానుగా మారిన నేపథ్యంలో చాలా అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చిన సంగతి మనం తెలుసు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ లోను కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఏదైనా ఇబ్బందులు పాలైనా, లేకపోతే ఏదైనా విపత్తు సంభవించినా సరే వెంటనే వాళ్ళందరినీ అలర్ట్ చేస్తూ కంట్రోల్ రూమ్ నెంబర్ కు సహాయ చర్యల నిమిత్తం వాళ్ళకి ఫోన్ కాల్స్ కూడా చేయాలని చెప్పి అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు మధ్యాహ్నానికి వాయుగుండం గోపాల్పూర్, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో తీరాన్ని దాటిన నేపథ్యంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తీరం వెంబడి గాలులు విపరీతంగా ఉంటాయన్న నేపథ్యంలో చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అలర్ట్ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే మరో 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా తీర ప్రాంతాలైనటువంటి కాకినాడ కానీ, ఒంగోలు కానీ ఈ ప్రాంతాల్లో కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది సంజన. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ వర్షం అకాల వర్షం అనేది చెప్పాలి. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి కూడా నలభైనాలు ఏర్పడుతున్నప్పటికీ కూడాను ఆశించిన స్థాయిలో అయితే వర్షాలు అయితే లేవు. ప్రస్తుతం అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపథ్యంలో వరి పంట ప్రధానంగా చాలా వరకు దెబ్బతిందని చెప్పాలి. దాదాపు 1.83 లక్షల ఎకరాల్లో వరి నాట్లు ఏవైతే వేశారో అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. మరోవైపు ఏవైతే పత్తి కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితికి మనం చెప్పొచ్చు. మొత్తం మీద ఈ వర్షాల కారణంగా వరి అన్నదాతకు చాలా నష్టాన్ని చేకూరుతుందని చెప్పాలి. దాదాపు వేలాది హెక్టార్లో పంట నష్టం సంభవించింది. మరోవైపు రోడ్లు చూసుకున్నట్టయితే సుమారు 1000 నుంచి 1100 కిలోమీటర్ల మేర రహదారులు చాలా వరకు ఈ వర్షాల కారణంగా దెబ్బతిన్న పరిస్థితి. మరోవైపు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో చాలా వరకు ఇది కాకినాడ కానీ, మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ, అదేవిధంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి చోడవరం, విజయరామరాజు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే చాలా వరకు బ్రిడ్జిలు కూడా కొన్ని దెబ్బతిన్న పరిస్థితి, రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. ఇంకో పక్క లోతట్టు ప్రాంతాలు పర్టికులర్ గా వైజాగ్ గ్రేటర్ సిటీగా మనం చూసుకుంటున్నటువంటి విశాఖ నగరంలో మనం సంబంధించినట్లయితే మాత్రం ఏదైతే చాముల వద్ద ఉన్నటువంటి రైల్వే అండర్ పాత్ వే ఉందో ఆ వే పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు పూర్ణ మార్కెట్ కానీ ఏరియాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. ఇంకో పక్క విజయనగరం జిల్లాకు సంబంధించిన సంతకౌట్ ఏరియా ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే అటు మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా చాలా వరకు వాగులు వంకులు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఏది అయినప్పుడు కూడా అకాల వర్షంగానే రైతన్నలు కూడా భావిస్తున్నారు. ఎప్పుడో 2 నెలల క్రితం పడాల్సినటువంటి ఇటువంటి వర్షాలు ఇప్పుడు పడడంతో చాలా వరకు పంటలన్నీ కూడా నష్టపోయామని చెప్పి ప్రభుత్వం తమని ఆదుకోవాలని చెప్పి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సంజన. ఏదైనప్పటికీ కూడా దీని ఎఫెక్ట్ ఏదైతే వాయుగుండం తీరాన్ని తాకే సమయంలో మాత్రం మరో 48 గంటల మాట మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలతో పాటు అటు ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా ఏలూరు, కాకినాడ, గుంటూరులో దీని ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్లైన్